నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 8వ భాగాన్ని విందామా? ఇద్దరూ పెళ్లి జరుగుతున్న చోటుకొచ్చేసరికి అక్కడ ఒక ఇంటి అరుగు మీద వయసు మళ్ళిన ఒకతను పాట పాడుతున్నాడు. అతని చుట్టూ కూర్చునున్న నలుగురు ఐదుగురు వంత పాడుతున్నారు. చాలామంది క్రింద కూర్చుని పాటని శ్రద్ధగా వింటున్నారు. ఆ కూర్చున్న వారిలో నుంచి ఒక నడివయసు అతను తేజాని చూడగానే "రండబ్బాయి గారు" అంటూ లేచి ఎదురొచ్చాడు. తేజ కోసం అక్కడ ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద ప్రత్యేకంగా జంపకానా పరిచి సిద్ధంగా ఉంచారు. తేజ, స్వర్ణ దాని మీద కూర్చున్నారు. "ఈ అమ్మాయి గారు ఎవరు బాబు?" పెళ్లి పెద్ద కుతూహలంగా అడిగాడు. "మా బంధువుల అమ్మాయి" తేజ ముక్తసరిగా అన్నాడు. తేజాని చూడగానే ఎదురు అరుగు మీద పాట పాడుతున్న వయసు మళ్ళిన అతను లేచి వచ్చాడు. "అబ్బాయి గారు రండి, పాట అందుకోండి, మర్చిపోయారా?" అన్నాడు. "నేనా? నేను పాడటం ఎప్పుడో మానేశాను" నవ్వుతూనే తిరస్కరించాడు. "తప్పు, దేవుడిచ్చిన వరం, కాదనకూడదు." ముక్కు మీద వేలేసుకుని చూపించాడు. అతని ఎర్రబడిన కళ్ళు గంజాయి పీల్చినట్టుగా తెలుస్తూనే ఉంది. అంతలోనే మళ్ళీ చేతులు పట్టుకున్నాడు. తేజ సున్నితంగా అతని చేతులు విడిపించుకోబోయాడు. "ఫకీర్ చెప్పింది నిజమే, పాడండి అబ్బాయి గారు, మీ పాట విని చాలా రోజులైంది." పెళ్లి పెద్ద కూడా అడిగాడు. తేజ ముఖంలో నవ్వు మాయమైంది. "నీకు తెలియదు గుండయ్యా, నేను పాడటం మానేసి చాలా రోజులైంది. గొంతు రాదు, తప్పులు పోతాయి." "అబ్బాయి గారు, నేను మీకు ఈ పాటలు నేర్పిన గురువుని. చిన్నప్పుడు నా వెంట ఎట్లా తిరిగేవారో మర్చిపోయారా మీరు? తాతగారు నేనెప్పుడైనా తాగి ఒక్కరోజు రాకపోతే నన్ను ఎట్లా తిట్టేవారు? నేనెప్పుడూ మిమ్మల్ని గురుదక్షిణ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. పాడండి." ఫకీరు ఆ పాట మొదలు ప్రారంభించాడు. "నా వల్ల కాదంటున్నానా?" తేజ విసుక్కున్నాడు. "మీరు పాడనంటే నా తల రాయికేసి కొట్టుకుంటాను. మీకు తెలియదు అబ్బాయి గారు, నేను నేర్పిన పాటలు మీ నోటి వెంట వింటుంటే నాకెంత మజా వస్తుందో. నాకు నాన్నగారే గుర్తుకొస్తారు. ఆయన బ్రతికున్న రోజులు జ్ఞాపకం వస్తాయి." హఠాత్తుగా ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. "ఇదిగో, ఈరోజు నువ్వు త్రాగి నిద్రపోకుండా మేలుకున్నది ఇందుకేనా?" తేజ కసిరాడు. కానీ కంఠంలో పదును లేదు. "మీరు పాడతారా లేదా చెప్పండి." "నువ్వు వెళ్ళి కూర్చో." "చెప్పండి నాకు." "వెళ్ళి కూర్చోమన్నానా?" "కోప్పడకండి. క్రితంసారి శ్రీరామనవమి నాడు కూడా నా మాట తోసిపారేశారు. ఇవాళ కుదరదు, మీరు పాడి తీరాల్సిందే. మీరు రాకముందే వీళ్ళందరితో ఇవాళ మీ చేత పాడించి తీరతానని మాట కాసేశాను." హఠాత్తుగా అతని కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. "ఈ ఫకీర్ మిమ్మల్ని వదలడు అబ్బాయి గారు, ఆ మొక్కుబడేదో తీర్చేయండి" అన్నాడు గుండయ్య నవ్వుతూ. "నువ్వేమిట్రా చెప్పేది మధ్యలో, పో అవతలకి." ఫకీరు కోపంగా చూసి, "ఒరేయ్ ఇక్కడికి రండిరా" అంటూ దూరంగా అరుగు మీద కూర్చున్న వాళ్ళని కేకపెట్టి పిలిచాడు. వాళ్ళు వాయిద్యాలు పట్టుకుని లేచి వచ్చి అతని చుట్టూ కూర్చున్నారు. వాయించండి" చెయ్యి విసిరాడు. వాయిద్యాలు మోగినాయి. ఫకీర్ పాట మొదలుపెట్టాడు. తేజ మెల్లగా గొంతు కలిపాడు. క్రమంగా పాట అందుకున్నాడు. ఫకీర్కి వెర్రి ఉత్సాహం వచ్చేసింది. సంవత్సరంలో అన్ని ఋతువుల్ని పేరు పేరున తలుస్తూ వాటికి తమకి సుఖాలే తప్ప కష్టాలు తీసుకురావద్దని ప్రార్థిస్తూ పాడే జానపద గీతం అది. అప్పటికే టేప్ రికార్డు ఆన్ చేసి వాళ్ళ సంభాషణని కుతూహలంగా వింటూ అదంతా రికార్డు చేస్తున్న స్వర్ణ తేజ కంఠం వినగానే చెకుతురాలైనట్టు చూసింది. అతని కంఠం అంత మంచిదని, అతను బాగా పాడగలడని కానీ ఆమె ఊహించలేదు. పాట మొదలవగానే బిలబిల్లాడుతూ అక్కడికి 10-12 మంది ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళు తలల నిండా బంతిపూలు పెట్టుకుని, మెడల నిండా రకరకాల పూసల పేర్లు వేసుకుని, కాళ్ళకి కడియాలు, నడుముకి గొలుసులు ధరించి గలగలా శబ్దం అవుతుండగా చేతులు పట్టుకుని గుండ్రంగా నిలబడ్డారు. పాటకి వాయిద్యాలకి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేయసాగారు. చేతులు పట్టుకుని గుండ్రంగా తిరిగి జట్లుగా విడిపోయి మళ్ళీ కలుస్తున్నారు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్టుగా వాళ్ళ కదలికలనే గమనిస్తోంది. వాళ్ళు వేసే అడుగులు చూడసొంపుగా ఉన్నాయి. ఒకరి నడుం మీద మరొకరు చేయి వేసి ముందుకు వంగటంలో, లేచి తల వెనక్కి వంచటంలో, ఒకేసారి చేతులు కలిపి చప్పట్లు మోగించటంలో ఎంతో శిక్షణ పొందిన నైపుణ్యం కనిపిస్తోంది. స్వర్ణ నరంలోనూ ఉత్సాహం లాంటిది పరుగులు తీసింది. హఠాత్తుగా పక్కకు తిరిగి తేజాని అడిగేసింది. "నేను వెళ్ళి వాళ్ళతో కలుస్తాను, మీకేమైనా అభ్యంతరమా?"
ఆ క్షణంలో స్వర్ణ కళ్ళల్లో నాట్యం పట్ల ఆసక్తిని గమనించిన తేజ లేదన్నట్టు తల తిప్పాడు. ఒక అమ్మాయిని సైగ చేసి పిలిచి చెప్పాడు. ఆ అమ్మాయి సంభ్రమంగా చూసి స్వర్ణని రమ్మన్నట్లుగా చేయి పట్టుకుంది. స్వర్ణ లేచి కొంగు తిప్పి నడుంలో దోపుకుంది. మరుక్షణంలో వాళ్లతో కలిసింది. మొదట్లో స్వర్ణ అడుగులు తప్పినాయి కానీ శ్రద్ధగా పరిశీలించడంతో తర్వాత ఆ పొరపాటు జరగలేదు. స్వర్ణ ఆ పిల్లలతో కలిసి నాట్యం చేయటంతో అక్కడున్న అందరికీ చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. 10 నిమిషాల్లో పాట ముగిసింది. నాట్యం ఆగిపోయింది. స్వర్ణ వచ్చి తేజ పక్కన కూర్చుంది. ఫకీర్ తేజ చేతులు పట్టి ఊపి లేచి వెళ్ళాడు. పెళ్లి పెద్ద వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చాడు. స్వర్ణ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లి కూతురికి పట్టుమని 12 ఏళ్ళు కూడా లేవు. పెళ్లి కొడుక్కి 15 ఏళ్లకి మించి ఉండవు. ఇద్దరూ బాల్యం వదలని అమాయకపు మొహాలతో పెద్దవాళ్లల్లా తెచ్చిపెట్టుకున్న ఆరిందాతనంతో చూస్తున్నారు. ఇద్దరూ తల్లిదండ్రులు చెప్పగా వంగి తేజ పాదాలంటి నమస్కారం చేశారు. తేజ ఏసోబు చేతిలో ఉన్న తాటాకు బుట్టలో నుంచి కొత్త బట్టలు తీసి మంచి గుమ్మడికాయతో కలిపి పెళ్లి కూతురికి అందించాడు. పెళ్లి కొడుక్కి జేబులో నుంచి డబ్బు తీసి చేతిలో పెట్టి గుప్పెట మూశాడు. పిల్లలిద్దరూ మరోసారి నమస్కారం చేసి వెళ్ళారు. ఇంత చిన్న పిల్లలకి పెళ్ళా అంది స్వర్ణ. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇదివరకు మన కుటుంబాలలో కూడా ఈ ఆచారం ఉండేది అన్నాడు తేజ. చాలా అన్యాయం కదా. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరికొకరు నచ్చకపోతే? సాధారణంగా అలా జరగదేమో. ఎందుకంటే ఇప్పటి నుంచే ఆ పిల్లలు ఒకరికి ఒకరు స్వంతం అనే ఆలోచనలతో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఎదిగే మనసులు కాబట్టి నచ్చనివి ఏవైనా ఉంటే సరిదిద్దుకునేందుకు పెద్దలు సహాయపడతారు. ఏమో బాబు, నాకైతే పెళ్లి విషయంలో స్వేచ్ఛ లేకపోతే ఆ జీవితం జీవితమే కాదనిపిస్తుంది. అట్లా కావాలని కోరుకునేవారు 100కి 1,000కి ఒకరుంటారేమో. 99 మంది పెళ్లి విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం మీద ఆధారపడటమే జరుగుతోంది. నిజమే, స్వర్ణ అంగీకరించింది. గుండయ్య అతని భార్య కొయ్య గిన్నెలో తెచ్చి ఏదో తేజాకి స్వర్ణకి అందించారు. దానిలో పాయసం లాంటిది ఉంది. స్వర్ణ అది తీసుకుని భయంగా తేజ వైపు చూసింది. తాగండి, పర్వాలేదు. ఆవు పాలు, అరటిపళ్ళు, ఇప్పపూల తేనె, దానిమ్మ రసంతో కలిపి చేసింది. బాగానే ఉంటుంది అన్నాడు. తేజ ధైర్యం కలిగించడంతో కొయ్య చెంచాతో కొద్దిగా తీసుకుని రుచి చూసిన స్వర్ణ వెంటనే అబ్బా అంది. ఏమైంది? భరించలేనంత తీపిగా ఉంది. స్వర్ణ కొద్దిగా తిని క్రింద పెట్టింది. గుండయ్య అతని భార్య ఇంకేవేవో తెచ్చి అక్కడ పెట్టారు. తేజ కొద్ది కొద్దిగా అన్నీ రుచి చూసి వదిలేశాడు. కొద్దిసేపటికి పెళ్లి తతంగం ముగిసింది. వాళ్ళందరూ విందుకు గుమిగూడుతున్నారు. ఇక వెళదాం. తేజ లేచాడు. అమ్మాయిలు ఉత్సాహంగా స్వర్ణతో కలిసి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. నేను అలా ముక్కు మొహం తెలియని వాళ్ళతో డ్యాన్స్ చేయటం మీకు ఎబ్బెట్టుగా అనిపించిందా? స్వర్ణ అడిగింది. మీకు అభిమానులుగా వచ్చే అపరిచితులతో రోజు బెరుకుతనం లేకుండా కలిసిపోయే అలవాటు ఉందని నాకు తెలుసు. మీరంత బాగా పాడతారని నాకు తెలియదు సుమా. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. నా గురించి మీకేం తెలిసినని ఇది తెలియలేదంటున్నారు? ఎదురు ప్రశ్న వేశాడు. స్వర్ణ నవ్వింది. నిజమే, మీ పాట రికార్డ్ చేసుకున్నాను. నాకు ఇది చాలా బాగుంది. నా ఫారిన్ టూర్లో ఇది ఒక ఐటెంలో చేర్చడానికి వీలవుతుందేమో చూస్తాను. ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకం డ్రెస్ కుట్టించుకుంటే ఎంత బాగుంటుంది. స్వర్ణ ఉత్సాహంగా చెప్పింది. ఇద్దరూ ఎగుడు దిగుడుగా ఉన్న బాటలో నుంచి నడుస్తున్నారు. వెన్నెల అక్కడక్కడ చెట్టు కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి వారిద్దరి మీద పడుతోంది. కొద్దిసేపు వెన్నెల వెలుగులో, కొద్దిసేపు చెట్ల నీడల చీకటిలో నడిచొస్తున్నారు. ఎక్కడ ఏ చెట్టు ఆకు కదలడం లేదు. పిట్టల ధ్వని వినిపించటం లేదు. అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. టైం ఎంతయింది? స్వర్ణ అడిగింది. 2:30 తేజ చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళగానే సావిత్రి వాళ్ళని లేపి బయలుదేరి వెళ్ళిపోవచ్చుననుకుంటా. అతను తల ఊపాడు. నడుస్తున్న స్వర్ణ తూలి పడబోయి ఎలాగో ఆపుకుంది. బాప్రే, ప్లీజ్ కాస్త మెల్లగా నడవండి. అలవాటైన దారి కాబట్టి మీరు చకచకా నడిచేస్తున్నారు. ఈ చీకట్లో నాకు సరిగ్గా కనిపించక బోర్లా పడి కాలికి ఏదైనా దెబ్బ తగిలించుకున్నానంటే చాలా కష్టం. నా కాళ్లే నా జీవితం బాబు. అతను ఆగి వెనక్కు తిరిగాడు. చెయ్యి అందివ్వబోయి ఆగాడు. తొందరలేదు, మెల్లగా చూసుకుని నడవండి అని హెచ్చరించాడు. 2 గజాలు నడిచిన స్వర్ణ మళ్ళీ తోలబోయింది.
ఈసారి ఆపుకోవటంలో తేజ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమిటి, మళ్ళీ రాయి తగిలిందా? ఇదేమిటి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా, కళ్ళ మీద చేయి వేసుకుంటూ అంది. నేను వాళ్ళిచ్చిన తాంబూలం తినవద్దని అప్పుడే చెప్పాను, వినలేదు. అది అలవాటు లేని వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి. ఆ పాయసం తీపికి నోరు ఎలానో అనిపించడంతో వేసుకున్నాను. ఇప్పుడెలా? నాకు సుస్థి చేయదు కదా, నేను ప్రయాణం చేయగలనా? ఆదుర్దాగా అడిగింది. తేజ స్వర్ణ జబ్బ పట్టుకున్నాడు. భయపడకండి, కదలకుండా నిలబడండి. ఒక్క 10 నిమిషాల్లో అదే తగ్గిపోతుంది. భూమంతా తిరుగుతున్నట్టుగా ఉంది, క్రింద పడతానేమో. స్వర్ణ అతన్ని మరింత ఆనుకుపోయింది. ఇలా రండి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే కొద్దిగా తగ్గుతుంది. తేజ స్వర్ణ భుజాల చుట్టూ చేయి వేసి పొదవి పట్టుకుని పక్కకు తిప్పి 4-5 గజాల దూరంలో ఉన్న నీళ్ల దగ్గరకు తీసుకెళ్లాడు. ఒంటి చేత్తో నీళ్లు తీసి స్వర్ణ ముఖం మీద తుడిచాడు. చల్లగా ఉన్న ఆ నీళ్ల స్పర్శకి ముఖం మీద ఉన్న నరాలు జివ్వున లాగినాయి. నీళ్లు కొంచెం తాగండి అన్నాడు. టేప్ రికార్డర్ అతని చేతికిచ్చి స్వర్ణ అక్కడున్న రాయి మీద కూర్చుని దోసిట్లోకి నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంటోంది. తేజ చేతిలో ఉన్న టేప్ రికార్డర్ వైపు చూశాడు. వెంటనే అతని చేతి వేళ్లు చురుగ్గా దాన్ని తెరిచినాయి. అందులో నుంచి టేప్ తీసి లాల్చీ జేబులో వేసుకుని మళ్ళీ మూసేసి కవర్ సరిచేశాడు. స్వర్ణ నీళ్లు పుక్కిలించి ఉమ్మేసింది. కాళ్ళు చేతులు కూడా చల్లటి నీళ్లతో కడుక్కుంది. ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు. కొంచెం నయం. కొంగుతో ముఖం చేతులు తుడుచుకుంటూ అతని వైపు వచ్చింది. ఈ నిశ్శబ్దంలో ఈ నీళ్లు ఈ వెన్నెలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడిగింది. ఏమనిపిస్తుంది? అతను ఆశ్చర్యంగా చూశాడు. నాకైతే ఇద్దరు ప్రేమికులు ఎంతో కాలం తర్వాత కలుసుకుని ఒకరిని ఒకరు హత్తుకుని ఏకమైనట్టుగా ఉంది. బాగుంది. మీకు ఇంకా తమలపాకుల ప్రభావం తగ్గనట్టుగా ఉంది. స్వర్ణ వస్తుంటే అతను చెయ్యి అందించాడు. చేయి పట్టుకోండి. ఈ ఊరు నుంచి మిమ్మల్ని ఎలాంటి దెబ్బలు లేకుండా సురక్షితంగా పంపాల్సిన బాధ్యత నాది. లేకపోతే సావిత్రికి జవాబు చెప్పలేని స్థితి వస్తుంది. స్వర్ణ అతని చెయ్యి పట్టుకుంది. ఒక్క క్షణం అతని చేతి వేళ్ళు తన చేతిని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. కానీ అది మళ్ళీ భ్రమో యథార్థమో తెలియనంత అతి త్వరగా వదిలై మామూలుగా ఉంది. ఎంత చిత్రం! నేను ఇక్కడికి సావిత్రి కోసం తప్పనిసరిగా వచ్చాను. 1 గంట కంటే ఎక్కువ ఉండకూడదని అనుకున్నాను. ఈ రాత్రి ఉండిపోవడమే కాకుండా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకాన్ని వెంట తీసుకువెళ్తున్నాను. నాకు తెలిసినంత వరకు నా జాతకంలో ఎప్పుడూ ఏది ఊరికే జరగదు. చూసారా, నేను నిద్రపోవడం వల్ల ఎంత లాభం చేకూరిందో. ఒక కొత్త డ్యాన్స్కి అవకాశం చిక్కింది. స్వర్ణ టేప్ రికార్డర్ ఎత్తి చూపుతూ అంది. అయితే మీ జాతకంలో అంతా మంచే తప్ప చెడు లేదన్నమాట. ఎంత అదృష్టం అన్నాడు అతను. ఇద్దరూ వెదురు వంతెన మీదకు రాగానే తేజ స్వర్ణ చేయి వదిలేశాడు. స్వర్ణ తేజ ఇంటికొచ్చేసరికి గోపాలం సావిత్రి అప్పటికే లేచి ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. డ్రైవర్ కూడా లేచి కారు అద్దాలు తుడుస్తున్నాడు. ఇదేమిటి స్వర్ణ, నన్ను లేపకుండా ఒక్కదానివే వెళ్ళావా అంది నిష్ఠూరంగా సావిత్రి. నీ నిద్ర పాడు చేయటం ఇష్టం లేకపోయింది. నేను వెళ్ళి ఊరికే తిరిగి రాలేదు. ఒక మంచి పాట రికార్డు చేసుకుని వచ్చాను. చాలా బాగుంది. చేతిలో ఉన్న టేప్ రికార్డు చూపిస్తూ అంది. స్వర్ణ ఆ మాటలు అంటుంటే తేజ అప్రయత్నంగా లాల్చీ జేబులు తడుముకున్నాడు. ఇక బయలుదేరదాం రా అన్నాడు గోపాలం. అన్నగారు, వెళ్ళొస్తాం అంది సావిత్రి. వచ్చినట్టు ఉన్నట్టు లేనే లేదు అన్నాడు తేజ. ఇంకోసారి ఇలాగే వచ్చి మీరు వెళ్ళండి మొర్రో అని విసుక్కునే వరకు ఉంటాంలేండి అంది స్వర్ణ నవ్వుతూ. ఆ మాట గట్టిగా అనకండి, పైన తదాస్తు దేవతలుంటారు, మిమ్మల్ని మళ్ళీ రప్పించగలరు అన్నాడు తేజ. చూసావా సావిత్రి, నేను వస్తానంటే మీ అన్నగారు ఎంత భయపడిపోతున్నారో. ఫిర్యాదుగా చూసింది. ముగ్గురు కారులో ఎక్కారు. గోపాలం కారు డోరు వేయబోయే ముందు తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పట్లో ఇక్కడికి రావడానికి నాకు వీలు పడదేమో, నువ్వే ఒకసారి వీలు చూసుకునిరా అన్నాడు. మన కుర్చీలు పంపాలిగా, 12వ తారీఖుకి ఆయన్నే స్వయంగా తీసుకుని రమ్మనండి గోపాలం గారు అంది స్వర్ణ. అవును, ఆ పని చేయండి అన్నగారు. ఆ రోజు స్వర్ణ పుట్టినరోజు కూడా అంది సావిత్రి. తేజ అంగీకరించనూ లేదు, తిరస్కరించనూ లేదు. కారు డోరు వేసేశాడు. స్వర్ణ వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా చేతులు జోడించింది. వస్తాను. ఓ మర్చిపోయాను, మీ తదాస్తు దేవతలున్నారు కాబోలు, వెళ్తున్నాను కిలకిలా నవ్వుతూ అంది. కారు సాగిపోయింది. తేజ లోపలికొస్తుంటే రత్తమ్మ గబగబా ఎదురొచ్చింది. చేతుల్లో డాన్సర్ బొమ్మ ఉంది.
వాళ్ళు వెళ్ళిపోయారు అబ్బాయి గారు. ఆ అమ్మాయి ఈ బొమ్మ ఇక్కడే మర్చిపోయింది. తేజ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. పైకి వచ్చి ఉయ్యాల బల్ల మీద అలసటగా పడుకున్న అతను ఆ బొమ్మని గుండెల మీద నిలబెట్టి వేలితో గెడ్డం మీద తాకాడు. బొమ్మ వయ్యారంగా తల కదుపుతుంటే అతను ఆలోచనగా తదేకంగా దానివైపే చూడసాగాడు. ఆ రోజు 12వ తారీఖు స్వర్ణ పుట్టినరోజు. మిత్రులు బంధువులు స్వర్ణ ఫారిన్ వెళ్ళబోయే ముందొచ్చిన ఈ పుట్టినరోజును ఘనంగా చేయాలని పట్టుబట్టడంతో ఇందిరమ్మ సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన ఫ్రెండ్స్ క్లబ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసింది. బాగా దగ్గర వాళ్ళని, పలుకుబడి గల వాళ్ళని మాత్రమే పిలిచినా చాలామంది అయ్యారు. కిషోర్ ఆధ్వర్యంలో చిన్న స్టేజీ చాలా అందంగా అలంకరించబడి ఉంది. స్టేజీ వెనుక సిరారంగు కర్టెన్ మీద తళుకులతో కుట్టిన నక్షత్రాలు మెలమెల్లాడుతున్నాయి. ఎత్తుగా ఉన్న స్టేజీ ముందు భాగానికి రకరకాల పూలదండలు అందంగా అమర్చి ఉన్నాయి. కర్టెన్ మీద మెరుస్తున్న నక్షత్రాల్లోని కాంతులతో పోటీ పడుతున్నట్టుగా గులాబీ రంగు మీద జరీ పనిచేసిన దుస్తులతో మెళ్ళోను చెవులకి కెంపులు పచ్చలు ముత్యాలు కలిసి పొదిగిన సరికొత్త నగలతో సంతోషపు కాంతులు ఇంతున్న కళ్ళతో స్టేజీ మీదకొచ్చిన స్వర్ణ ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకోగా అక్కడున్న అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఇందిరమ్మ అక్కడికి దూరంగా పాలిటిక్స్లోకి దిగమని తనని ప్రోత్సహించిన మినిస్టర్ గారు అప్పుడే రావడంతో ఆయన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా ఉంచిన సోఫాలో కూర్చోబెట్టి ఆయనతో ఏదో మాట్లాడుతోంది. భర్త కూడా ఆవిడ వెంటే ఉన్నాడు. కిషోర్ ఇంతలో స్టేజీ మీదకి హృదయాకారంలో ఉన్న పెద్ద కేక్ని యూనిఫామ్ ధరించి పార్టీకి సర్వ్ చేస్తున్న కుర్రాళ్లతో పట్టించుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటోనండి, ఈ కేకులు గొడవ నాకు అలవాట్లేదు, అదంతా కిషోర్ సరదా మినిస్టర్ గారితో అంటోంది ఇందిరమ్మ. మంచిదేగా, పార్టీకి ఒక స్వీట్ చేయించడం తగ్గింది, అది సర్వ్ చేయించవచ్చు, ఇటు సరదా తీరుతుంది, అటు ఖర్చు కలిసి వస్తుంది. మా ఆవిడైతే అదే అంటుంది అన్నాడు ఆయన పెద్దగా నవ్వుతూ. నేను కూడా అంతే అనుకున్నానులేండి అందావిడ. ఆడవాళ్ళందరికీ ఇలాంటి విషయాల్లో ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి అనే అర్థం స్ఫురించేటట్టుగా. స్వర్ణ కేక్ కోయటం పూర్తవగానే కిషోర్ ఒక్క క్షణం ఆగమన్నట్టు సౌంజ్ఞ చేసి పక్కనే నిలబడి ఉన్న గోపాలం చేతుల్లో పట్టుకుని ఉన్న పెద్ద పూలమాలను అందుకుని స్వర్ణ మెడలో వేశాడు. చేతికి పూలగుత్తి అందించాడు. కేక్ ముక్క తీసి స్వర్ణ నోట్లో పెట్టాడు. ఇది చూడగానే అందరూ హుషారుగా చప్పట్లు కొట్టారు. ఇందిరమ్మ, బాలాజీరావు ఇంకెవరో వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి మినిస్టర్ గారి దగ్గర నుంచి లేచి గుమ్మం వైపు వెళుతున్నారు. కిషోర్ మైక్ దగ్గరకు వచ్చాడు. స్వర్ణ ఈ పుట్టినరోజు స్వర్ణ కంటే ముఖ్యంగా నాకు ఆనందం కలిగించేట్టుగా ఉంది. ఎందుకంటే దాదాపు 5-6 నెలల నుంచి మా ఇద్దరి మనసుల్లో దోబూచులాడుతున్న రహస్యం ఒకటి మీ ముందు పెట్టే అవకాశం ఈ రోజున ఈ రూపేణా మాకు దక్కింది. మీరు పార్టీ మొదలై మీ నోరు తీపి చేసుకునే ముందు మా గురించి ఒక తియ్యేటి వార్తని మీకు వినిపిస్తున్నాను. విశేషం ఏమిటంటే వచ్చే నెల సరిగ్గా ఇదే రోజున మేము ఫారిన్ వెళుతున్నాం. అంతకంటే విశేషం ఇంకోటి ఉంది. ఈ నెల 20వ తేదీన నేను స్వర్ణ వివాహం చేసుకోబోతున్నాం. దానికి గాను ఈ రోజున మీ అందరి ముందు మీ ఆశీస్సులతో నా కాబోయే భార్యకి నా ప్రేమ కానుకగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ అతను జేబులోంచి చిన్న పెట్టె తీసి దాని మూత తెరిచి అందులో నుంచి డైమండ్ ఉంగరం తీసి స్వర్ణ చేతిని సుతారంగా అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకుని వేలికి అలంకరించసాగాడు. కిషోర్ ఆ మాటలతో గుమ్మం వైపు వెళ్ళబోతున్న ఇందిరమ్మ ఆ పనే మర్చిపోయినట్టుగా ఆగి వెనక్కు తిరిగింది. కిషోర్ మాటలు ఆవిడికి పిడుగుపాటుగా అయినాయి. అందరూ ఓ అంటూ చేస్తున్న హర్షధ్వానాలు ఆమె చెవుల్లో రైళ్లు ఢీకొంటున్నట్టుగా, విమానాలు కూలిపోతున్నట్టుగా, భీకర శబ్దాలుగా చెవులు చిల్లులు పడేట్టుగా వినిపించసాగినాయి. ఆవిడ కళ్ళు క్రోధావమానాలతో జేవురించినాయి. ఎంత మోసం, ఎంత ద్రోహం అంది పళ్ళు బిగిస్తూ. ఏమిటి నువ్వనేది? అందరితో పాటు చప్పట్లు చరుస్తున్న బాలాజీరావు సరిగ్గా వినిపించక భార్య వైపు తిరిగాడు. అప్పటికే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రైలు ఇంజిన్లో ఆవిరిలా వేగంగా వచ్చిపోతున్నాయి. ఉండండి, దీని అంతేమిటో నేను ఇప్పుడే తేల్చుకుంటాను. ఆవిడ ఆడపులిలా స్టేజీ వైపు వెళ్ళబోయింది. భార్య ముఖం చూసి భయపడిన బాలాజీరావు చటుక్కున భార్య చేయి పట్టుకుని గట్టిగా ఆపేశాడు. నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అసలు ఏమైంది? ఏమైందా? కిషోర్ మనల్ని ఇంత మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు.
అందుకే కాబోలు పార్టీ బాగా చేయాలంటూ ఈ ఏర్పాట్లన్నిటికీ ఇంత హడావిడి పడ్డాడు. వాడు నన్నే టోకరా కొట్టాడండి. ఇలారా ఆయన ఆవిడ్ని కాస్త పక్కకు లాక్కెళ్ళాడు. ఆవిడ ముఖం సభికులకు కనపడనీయకుండా తన వైపు తిప్పుకుని నిలబడ్డాడు. మనం ఊరుకోకూడదండి, అతనికి బాగా బుద్ధి చెప్పాలి అంది ఆయాసపడుతూ. అసలే ఆవిడకి బీపీ ఉంది. ముఖం నిండా చెమటలు పోసినాయి. బుద్ధి చెబుతావా? ఎవరికి? ఒక్కసారి అటు చూడు. నీ కూతురే నిన్ను మోసం చేసింది. స్వర్ణకు తెలియకుండానే అతను ఇలా చెప్పాడంటావా? నువ్వు బుద్ధి చెప్పాల్సి వస్తే దానికే బాగా చెప్పాలి. ఇక్కడ నువ్వు ఆ పని చేస్తే వీళ్ళంతా మన నోట్లోనే గడ్డి పెడతారు. వాళ్ళకి ఈ విషయం ఏమిటో తెలియదుగా. ఇప్పటికే కూతురు సంపాదన తినమరిగి మనం పెళ్లికి ఒప్పుకోవటం లేదని పుకార్లు పుట్టించారు. అది రుజువు చేసినట్టే అవుతుంది. ఈ మాత్రం ఆవేశం అణుచుకోలేని నువ్వు రేపు రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రాగలవే? చూడు, స్వర్ణం చూడు, ఆ నిలబడిన తీరు చూడు. ఒకరంటే ఒకరు పడి చచ్చేట్టు లేరు. ఇందిరమ్మ తల తిప్పి చూసింది. భర్త చెప్పిన మాట నిజమే. ఫోటోగ్రాఫర్ అడగటం వల్ల కిషోరు స్వర్ణ వేలికి ఉంగరం తొడుగుతున్నట్టుగా అలాగే నిలబడ్డాడు. మెళ్ళో పెద్ద పూలమాలతో, చేతిలో పెద్ద పూలగుత్తితో స్వర్ణ చిరునవ్వుతో అలవోకగా అతని వైపే చూస్తోంది. ఆ క్షణంలో అక్కడున్న అందరికీ, ముఖ్యంగా స్వర్ణ వయసు గల ఆడపిల్లలకి స్వర్ణను చూస్తుంటే ఈర్ష్యతో మనసు రెపరెపలాడసాగింది. ఇంత చిన్న వయసులో పేరు ప్రతిష్టలన్నింటికంటే ముఖ్యంగా అలాంటి భర్త దొరకటం ఎంత అదృష్టం. నువ్వు స్వర్ణకు బుద్ధి చెప్పాలంటే సమయం లేదా? మనం ఇంటికి వెళ్ళమా? అసలు ఈ ఫారిన్ టూర్ మానిపించే, రోగం కుదురుతుంది. బాలాజీరావు భార్యకి సలహా ఇచ్చాడు. జీవితంలో మొదటిసారిగా భర్త మాట మీద గౌరవం కలిగింది ఇందిరమ్మకి. సరే కానివ్వండి, ఈ ఇందిరమ్మ అంటే ఏమిటో కిషోర్కి సరిగ్గా తెలియదు, అందుకే అలా వదులుతున్నాడు అంది. బాలాజీరావు తన మాటలు భార్య మీద పనిచేసినందుకు సంతోషించాడు. ఆయన అసలు భయం వేరు. ఇక్కడ ఏదైనా గొడవైతే కుటుంబం పరువు అభాస్పాలవుతుంది. అంతకంటే అందరి కళ్ళల్లో తనకు వెధవైపోతాడు. భార్య కాస్త ఆవేశం తగ్గి మామూలు మనిషి అవగానే అతను బ్రతికేమరా భగవంతుడా అనుకున్నాడు. ఫోటోలు తీసేవాళ్లలో ఒకరిద్దరు ఇందిరమ్మ గారిని అక్కడికి రమ్మనమని పిలిచారు. మీరు కానివ్వండి అన్నట్టు ఆవిడ చేయెత్తి విసురుగా ఊపింది. ఫోటోలు తీయటం పూర్తవగానే స్వర్ణ మైకి దగ్గరకు వచ్చింది. కంఠం ఆనందం అణుచుకుంటున్నట్టుగా, ఆడపిల్ల జీవితంలో అపురూపమైన క్షణాలను అనుభవిస్తున్నట్టుగా మంద్రస్థాయిలో మృదు మధురంగా పలుకుతూ అంది. ఈరోజు నాకు నిజంగా జీవితంలో ఎన్నడూ మరువలేనటువంటి రోజు. ఏ ఆడపిల్లకైనా నచ్చినవాడు భర్తగా దొరకటం కంటే మించిన అదృష్టం ఇంకేదీ లేదేమో. కిషోర్ వైపు తిరిగి చూసి మళ్ళీ సభికులతో అంది. మా వివాహ విషయం గురించి మీకు తెలియజేస్తున్న శుభ సమయంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. పెళ్ళైనంత మాత్రాన నేను నృత్య ప్రదర్శనలు మానను. పెళ్ళి నాట్యానికి ఎలాంటి ప్రతిబంధకం రానియనని కిషోర్ నాకు ముందే వాగ్దానం చేశాడు అంది. కిషోర్ నవ్వాడు. స్టైల్గా టై సవరించుకుంటూ స్వర్ణ పక్కకొచ్చి ఆమె ముందు నుంచి మైక్లో మాట్లాడుతూ, అఫ్కోర్స్ అది నిజమే. నేను ఒకసారి మాటిస్తే దాన్ని జవదాటను. నిజం చెప్పాలంటే స్వర్ణ మామూలు అమ్మాయి కంటే నాట్యరాణిగానే నాకు ఎక్కువ ఇష్టం. తనకి మొట్టమొదటి అభిమానిని నేనేనంటే మీరు అతిశయోక్తి అనుకోవద్దు. నాట్యం చేయలేని నాడు స్వర్ణ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను స్వర్ణను చూస్తూ అన్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్ స్వర్ణ. అంటే నా ఉద్దేశం, నువ్వు నాట్యంలో ఇంకా సాధన చేయాలి. ఇప్పుడు జాతీయంగానే ఉన్న పేరు అంతర్జాతీయం చేసుకోవాలని నా కోరిక. దానికి నా శాయశక్తుల నీ నీడలా ఉండి సహాయపడతాను అన్నాడు. థ్యాంక్ యూ. చిలిపిగా చూసింది స్వర్ణ. కిషోర్ వెనక్కి వెళ్ళాడు. స్వర్ణ మళ్ళీ అంది. పార్టీ మొదలయ్యే ముందు మీకు మరో మంచి వార్త. చాలా సంవత్సరాల క్రితం మన దేశంలో వాడవాడలా ప్రతిధ్వనించి అందరి మనసులు రంజింపజేసిన ఒకనాటి ప్రఖ్యాత గాయని మా ఆంటీ రాజ్యలక్ష్మి ఇప్పుడు తన పాటతో మనల్ని అందరినీ ఆనందపరుస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో నా కోరికను మన్నించి దాదాపు ఇలా పబ్లిక్లో పాడటం మానేసి ఎన్నో సంవత్సరాలైనా నా మీద వాత్సల్యంతో నా మాట తీసివేయలేక అంగీకరించిన మా ఆంటీకి నా కృతజ్ఞతలు. అరేరే, రాజ్యలక్ష్మి ఏది? నడివయసు దాటిపోయిన వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వంగి కుతూహలంగా చూడసాగారు. రాజ్యలక్ష్మి ఎవరావిడ? ఎప్పుడూ మేము ఆ పేరే వినలేదు.
చిన్నతనం వాళ్ళు ఆరా తీశారు. తెల్లటి బట్టల్లో మెలిదిప్పి చుట్టుకున్న జుట్టుముడితో అతి సామాన్యంగా ఉన్న రాజ్యలక్ష్మి స్టేజీ మీదకొచ్చింది. శరీరం పాలిపోయిన తెలుపుతో ఉన్న ఆవిడ కళ్ళల్లో తేజస్సు ఉంది. స్టేజీ మీద అడ్డంగా ఉన్న టేబుల్, మిగతా సామాన్లు గోపాలం వాళ్ళు చకచకా తీసేశారు. రాజ్యలక్ష్మి ఒక్కసారి అక్కడున్న అందరినీ కలిగి చూసింది. ఆవిడ దృష్టి ఆడవాళ్ల మీద కానీ, వయసు మళ్ళిన మగవాళ్ల మీద కానీ నిలవలేదు. వయసులో ఉన్న మగపిల్లలను ఒక్కొక్కరి వైపు వెతుకుతున్నట్టుగా ఆర్తిగా చూస్తోంది. ఆ కళ్ళు విషాదానికి మారుపేరులా ఉన్నాయి. తెల్లటి బట్టలతో తంబూరా పట్టుకుని కూర్చున్న ఆవిడ ఈతి బాధలకి దూరంగా జీవించే యోగినిలా ఉంది. రాగాలాపన మొదలైంది. అబ్బా బోర్! చిన్న వయసులో ఉన్నవారు ముఖం చిట్లించి విసుక్కుంటుంటే పక్కనున్న పెద్దవాళ్ళు నోరు మూసుకోండి, అరుపులు కేకలు తప్ప సంగీతంలో ఉన్న అసలైన ఆనందం మీకేం తెలుసు అంటూ కసిరారు. రాజ్యలక్ష్మిని చూడగానే కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈవిడ మొదటి భర్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది కదూ? అవునుట. ఆ కిషోరు ఆవిడ రెండో మగడి కొడుకేనట. మొదటి మగడికి ఒక కొడుకున్నాడని విన్నాను. ఎందుకంటే ఆ కొడుకు కోసం కోర్టులో చాలా రోజులు కేసు నడిచిందని మా అత్తయ్య మగడు ప్లేడర్లే ఆయన చెప్పారు. నిజమే. ఏం లాభం? ఆ కొడుకుని ఈవిడ పెంచిందా, ఏడిసిందా? భర్త అంత ప్రాధేయపడితే ఇవ్వనని పోట్లాడింది. చివరికి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అడ్డుగా ఉంటాడని వదిలేసి ఫారిన్ చక్కా పోయింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? ఏదో పల్లెటూరులో ఏడుస్తున్నట్ట. చదువు సంధ్యలు లేవు. మనం అహర్నిశలు ఇంత కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టుగా పిల్లల వెంటబడి చదువుకోమని పోరితేనే గతులు లేవు. ఇక తల్లిదండ్రి లేకపోతే ఈ కాలంలో పిల్లలు చెప్పిన మాట వింటారా? మొన్న మా ఆనంద్ దగ్గరకు వచ్చాడు. వాడు వీడు చిన్నప్పుడు ఎప్పుడో పబ్లిక్ స్కూల్లో 2 క్లాసులు కలిసి ఏడ్చారుట్లే. 25 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి. పెళ్ళి పెటాకులు లేవు. ఏదో బొమ్మల వ్యాపారం చేస్తున్నట్ట. మా ఆనందు ఫారిన్లో ఉంటున్నాడుగా. ఆ బొమ్మలు అక్కడ అమ్మడానికి వీలవుతుందేమో అడగటానికి వచ్చాడు. నువ్వు చూడలేదేమో కానీ ముమ్మూర్తుల తండ్రేననుకో. నోట్లోంచి ఊడిపడ్డట్టుగా ఉన్నాడు. మరి తల్లికి కొడుక్కి రాకపోకలు లేవా? ఈవిడే దూరంగా ఉంచిందిట. డబ్బుకి పీక్కు తింటాడని భయం వేసిందేమో. పోనిద్దు, వెధవగోల మనకెందుకు? ఈ ఇందిరమ్మగారేమిటి మనందరికీ అన్నీ అందాయో లేదో కనుక్కోకుండా అట్లా దూరంగా తిరుగుతుందే. మనమేమైనా మినిస్టర్లమా? మన దగ్గర కూర్చుంటే ఏం ఉరుగుతుంది? అంతేలే, చాలా అసాధ్యురాలు బాబు. ఆ రాజ్యలక్ష్మి ఫారిన్ నుండి వచ్చిందా? ఆ కిషోర్ని చూడగానే వాళ్ళిద్దరి చుట్టూ కోట కూడా కట్టేసింది. ఎంతమంది ఆడపిల్లల తల్లులు ఉన్నాం, ఒక్కళ్ళైనా ప్రయత్నం చేయలేకపోయాం. ఎంతకీ స్వర్ణ అదృష్టవంతురాలు అనుకో. ఆ అమ్మాయి అదృష్టం కంటే ఆ తల్లి సామర్థ్యమే ఎక్కువగా కనిపిస్తోంది నాకు. రాజ్యలక్ష్మి పాట ముగిసింది. పార్టీ కూడా అయిపోయింది. అప్పటికే కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. స్వర్ణ రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంటూ, ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, నా మాట తీసేయకుండా వచ్చావు. నిన్ను చూసే వరకు నాకు నమ్మకమే లేదు. చాలా బాగా పాడావు, మార్వెలస్ అంది. రాజ్యలక్ష్మి చప్పున స్వర్ణ భుజం మీద చేయానిస్తూ, స్వర్ణ, అతను వచ్చాడా? ఎక్కడా? ఏడి అంది ఆదుర్దాగా. ఎవరా ఆంటీ? స్వర్ణ విచిత్రంగా చూసింది. అదేమిటి, నువ్వు మర్చిపోయావా? అతనే స్వర్ణ, గోపాలం స్నేహితుడు. నువ్వు కూచిపూడి నుండి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చానని చెప్పలేదు? వస్తానని చెప్పాడన్నావుగా. రాజ్యలక్ష్మి పెదవులు ఎందుకో గాని కంపిస్తున్నాయి. ఓ అతనా? అతని పేరు తేజ ఆంటీ. రాలేదు. తప్పకుండా వస్తాడనే అనుకున్నాను. బహుశా అతనికి గుర్తులేదేమో. కుర్చీలు కూడా పంపలేదు. తర్వాత తీసుకొస్తాడేమో. వస్తే నాకు కబురు పంపటం మర్చిపోవుగా. నాకు అతన్ని చూడాలనుంది. స్వర్ణ కిలకిలా నవ్వింది. ఎందుకు ఆంటీ? నేను వర్ణించి చెప్పబట్టేనా? దానికేం భాగ్యం. అతను వస్తే నేనే స్వయంగా నీ దగ్గరకు తీసుకొస్తాను, సరేనా? వద్దొద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. వస్తే నాకు ఫోన్ చెయ్యి, నేనే వస్తాను. నువ్వు ఆ ఊరు వెళ్ళొచ్చినట్టు అమ్మకు చెప్పావా? సంకోచంగా అడిగింది. ఏది? నేను ఆ రోజు వచ్చేసరికి అమ్మ ఊరు వెళ్ళే హడావిడిలో ఉంది. రాత్రే తిరిగి వచ్చింది. చెప్పడానికి వ్యవధే లేకపోయింది. అలాగా? ఆవిడ నిట్టూర్చింది. స్వర్ణ పుట్టినరోజు పిలవడానికి వచ్చినప్పుడు కూచిపూడి నుంచి తిరిగొస్తూ గోపాలం స్నేహితునింటికి వెళ్ళిన సంగతి చెబుతుంటే ఆవిడలో సంతోషం సముద్రాలై పొంగినట్టయింది.
ఆయా అక్కడే పుస్తకం చదువుతూ కూర్చుని ఉండడం వల్ల రాజ్యలక్ష్మికి ఏమీ మాట్లాడే అవకాశం చిక్కలేదు. అతన్ని ఈ రోజుకి రమ్మనమని ఆహ్వానించానని, వస్తాడని చెప్పిన వార్త ఆవిళ్ళలో ప్రాణం పోసినట్టయింది. అందుకే ఆ రోజు అక్కడికి రావాలని, పాట పాడాలని అడగగానే వెంటనే ఒప్పుకుంది. కానీ ఆవిడ ఆశ నిరాశే అయింది. ఆనందం దుఃఖంగా మారిపోయింది. మమ్మీ వెళదామా? కిషోర్ అక్కడికొచ్చాడు. ఇందిర ఎక్కడుందో చెప్పు. ఆంటీ వాళ్ళందరినీ పంపిస్తూ హడావిడిగా ఉంది. నేను చెప్పొచ్చాను. పద. గుడ్ నైట్ డియర్. స్వర్ణ భుజం మీద తట్టి చెప్పాడు. గుడ్ నైట్. ఉంటానాంటీ. రేపు వీలైతే రా స్వర్ణ. ఆ మాటలు మామూలుగానే ఉన్నా అర్థింపు ఉంది. స్వర్ణకి ఎక్కడ వీలవుతుంది మమ్మీ? డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. మేము వెళ్ళే టైం దగ్గరకు వచ్చింది. ఇంకా షాపింగ్ పని బోలెడంతుంది. స్వర్ణ రేపు 11 గంటలకల్లా వస్తాను, రెడీగా ఉండు, బజార్ వెళదాం అన్నాడు కిషోర్. అలాగే. రాజ్యలక్ష్మితో కలిసి కారు వరకు వెళ్ళి సాగనంపింది. లోపలెక్కిన రాజ్యలక్ష్మికి కిషోర్ షాల్ తీసి భుజాల చుట్టూ కప్పాడు. అతని నటనని అసహ్యించుకోవటానికి కూడా ఓపిక లేనంత నిస్త్రాణగా కూర్చుని ఉంది ఆవిడ. ఆవిడ మనసు నిరాశా సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉంది. బాలాజీరావు కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఇందిరమ్మ అలవాటు ప్రకారం అతని పక్కన కాకుండా వెనక సీట్లో కూతురుతో కలిసి కూర్చుంది. పార్టీ ముగిసి అందరినీ పంపి ఆఖరణ ఇంటికి వెళ్ళడానికి కారులో ఎక్కిన మరుక్షణమే కుతకుతలాడుతున్న అగ్నిపర్వతం ఒక్కసారి బద్దలైనట్టుగా కూతుర్ని నిలదీయటం ప్రారంభించింది. ఏం స్వర్ణ, నీకు నేను మీ నాన్న బ్రతికి ఉన్నామనే సంగతి కూడా గుర్తు లేకుండా పోయిందా? ఆ కిషోర్ మీద అంత మోజు ఎక్కువైపోయిందేమిటి? ఏమిటి మమ్మీ? స్వర్ణ భయపడుతూ అడిగింది. పెళ్లి చేసుకోవాలనుకోవటం మీ ఇద్దరి ఇష్టమేనా? మా ప్రమేయం ఏమీ లేదా? నాకు తెలియదు మమ్మీ. కిషోర్ అలా చెప్పేస్తాడని అనుకోలేదు. ఛీ నూర్మి, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చావన్నమాట. చిలక పలుకులు నేను నమ్ముతాననే అనుకున్నావా? నేను నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని. ఆ మాత్రం గ్రహించలేనని మర్చిపోకు. మీ ఇద్దరూ ముందే కూడబలుక్కున్నారు. నాకు చెబితే నేను ఏ అడ్డుపుల్ల వేస్తానో అని భయపడి ఊరుకున్నారు. చెప్పొద్దని కిషోర్ నీకు సలహా చెప్పుంటాడు. అది అక్షరాలా పాటించావు. తల్లిదండ్రులను మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఈ మధ్య నీకు ఇలాంటి విపరీత బుద్ధులు పుడుతున్నాయేమిటి? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఏనాడైనా ఒక్క చిన్న పని చేసావా నువ్వు? మీ నాన్న చెబుతూనే ఉన్నారు. నేనే వెర్రిదానిలా గ్రహించుకోలేకపోయాను. నీకు నిజంగానే డాన్సర్నని కళ్ళు నెత్తికొచ్చినాయి. చివరికి స్వంత తల్లిదండ్రులను కూడా లక్ష్యం లేకుండా పోయావు. ఆ కిషోర్ని చూసుకునేనా ఈ విరగబాటంతా? మమ్మీ. స్వర్ణ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను చేతగాని చవట్నని అనుకోకు. ఫారిన్ వెళ్ళడానికి అతను అందరి పాస్పోర్ట్లని ప్రయత్నం చేసి నాకు మీ నాన్నకి అసలు చేయకుండా ఇంకా రాలేదని బొంకుతున్నాడు. ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రి బెంగళాయలు అనుకుంటున్నాడు కాబోలు. అతని ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. నేను మీ నాన్న ఇందాకే నిశ్చయం చేసుకున్నాం. నువ్వు ఫారిన్ టూర్ వెళ్ళడం లేదు. కిషోర్తో నీ పెళ్లి జరగదు. ఈ విషయం రేపే పేపర్లో ఇచ్చేస్తున్నాను. మమ్మీ. స్వర్ణ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. నీకు 4 తీయటి మాటలు చెప్పి బాగా బుట్టలో వేసుకున్నాడు. మమ్మల్ని ఫూల్స్ని చేయగలనని ధీమా పోతున్నాడు. మాతో లక్ష్యమే లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆ పొగరేమిటో నేను చూస్తాను. కారు సికింద్రాబాద్ దాటి వచ్చి ట్యాంక్ బండి మీద రయ్యమని దూసుకుపోతోంది. బాలాజీరావు గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మకి ఎక్కడ అవమానం జరిగినా ఆయనకి మనసులో ఆనందం ఉరకలు వేస్తుంది. తన మీద ఆవిడ చెలాయిస్తున్న పెత్తనాన్ని ఎదిరించలేక, ఆవిడ్ని ఏమీ చేయలేక, లోపలే కసిని పెంచుకుని భరించే ఆయన నిస్సహాయత ఇలాంటి సమయాల్లో రాక్షసానందంగా మారుతుంది. తను చాలా తెలివిగలదాన్నని ఆవిడికి గొప్ప నమ్మకం, గర్వం. ఇలాంటి ఎదురు దెబ్బలు వెంట వెంట తగిలితే గాని ఆవిడ అహం తగ్గదని, మామూలు భార్యలా ప్రవర్తించదని ఆయన నమ్మకం. ఏమండి, అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటారే? నేను అన్నమాట అవునని చెప్పరే? ఇందిరమ్మ భర్తను వెనక నుంచి కసిరింది. ఆయనకి వెంటనే ఏ మాటకు అవుననాలో తోచలేదు. ఫారిన్ పంపడానికి వీల్లేదన్న విషయం గుర్తొచ్చి, అంతే, ఈ పెళ్లి జరగదు, ఫారిన్ వెళ్లే పని లేదు, అది నేనేగా నీకు చెప్పింది అన్నాడు. కానీ మమ్మీ, ఇంత జరిగిన తర్వాత ఈ పెళ్ళి ఆగిపోతే బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? స్వర్ణ అర్థిస్తున్నట్టుగా అడిగింది. ఎవరా అనుకునేది?
అనుకునే వాళ్ళందరినీ వెళ్ళి గంగలో దూకమను. నాకేం భయం లేదు. నాకు కావాల్సింది నీ భవిష్యత్తు. నువ్వు నిజంగా అదే కోరుకుంటే ఈ పెళ్ళి ఆపవు. నోరు ముయ్, అతిగా వాగకు. ఆ కిషోర్ నీకు చాలా నేర్పేళ్లా ఉంది. అతన్ని పదే పదే ఈసడించకు మమ్మీ. నువ్వు అసలు ఇదంతా ఎందుకు ప్రారంభించావు? మా ఇద్దరిని సినిమాలకి పార్టీలకి పంపి ఈ ఆకర్షణ ఎందుకు పెంచావు? అందరితో ముందే అతను నాకు కాబోయే భర్త అని ఎందుకు చెప్పావు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడి వద్దంటే మానేయడానికి నేనేం కీ ఇచ్చిన బొమ్మనా? రోషంగా అడిగింది. ఇందిరమ్మకి ఒళ్ళు మండిపోయింది. కూతురు ఇలా తనని నిలదీసి తప్పులు పడుతుందని కలలో కూడా అనుకోలేదు. కిషోర్ పక్షం వహించి తనకి ఓటమి కలిగించేట్టుగా తయారైంది. ప్రత్యర్థిగా మారిన వ్యక్తిని ఆవిడ ఒక్క నిమిషం కూడా భరించలేదు. ఆవేశంతో పూనకం వచ్చినట్టుగా అయిపోయింది. జేవురించిన ముఖంతో కఠినంగా చూస్తూ అంది, తలతిక్కగా మాట్లాడకు. అతను ఇలాంటి గోముఖ వ్యాఘ్రం అని నాకేం తెలుసు? తెలిసిన తర్వాత అతని ముసుగు లాగి నిజరూపం బయట పెట్టకుండా ఉంటాననే అనుకుంటున్నావా? ఈ పెళ్ళి ఆగిపోతే నా పరువేం పోదు. అతని ప్రవర్తన గురించి నాకొచ్చిన ఆ ఆకాశరామన్న ఉత్తరం కూడా పేపర్ వాళ్ళకిస్తాను. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. కిషోర్ నీకు ముందుగానే చెప్పలేదనేగా నీకు ఈ కోపం? రేపు అతన్ని నీకు క్షమార్పణ చెప్పమంటాను అంది. చాలా గొప్ప పని చేస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు అతన్ని మర్చిపోవాలి. మాటలు గీటలు ఏవీ కుదరవు. అది జరగని పని మమ్మీ. ఎలా జరగదో నేను చూస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా మా పెళ్ళి జరిగి తీరుతుంది. మెల్లని స్వరంతో దృఢంగా అంటుండగా హఠాత్తుగా చెంప చెళ్ళుమంది. స్వర్ణ ముఖమంతా అదిరినట్టవగా దెబ్బ తగిలిన చోట ఎడం చేత్తో పట్టుకుని అలాగే చూడసాగింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నోరు సంభాళించుకుని ఎవరితో మాట్లాడుతున్నావో తెలివి తెచ్చుకో. జాగ్రత్త. డ్రైవ్ చేస్తున్న బాలాజీరావు కూడా ఉలిక్కి పడ్డట్టుగా నిటారుగా అయ్యాడు. ఇందిరమ్మ కూతురు ఒంటి మీద చేయి వేయడం కానీ ఇలా కర్కశంగా మాట్లాడటం కానీ ఆయన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. స్వర్ణ కుడి చేయి చాచి హ్యాండిల్ మీద వేసింది. ఎన్నడూ తల్లి చేత దెబ్బ తినడం కానీ తిట్లు తినడం కానీ ఎరగకపోవటంతో చాలా రోషంగా అవమానంగా అనిపించింది. ఆ క్షణంలో కారులో నుంచి దిగి ఆ చీకట్లో తల్లి కంటికి మళ్ళీ కనిపించనంత దూరం పారిపోవాలి అనిపించింది. హ్యాండిల్ తిప్పటంతో డోర్ వదిలయింది. మరుక్షణంలో తలుపు తెరుచుకుని క్రిందకు దిగేసేదే. సరిగ్గా అదే సమయంలో కారు చౌరస్తా దగ్గర మలుపు తిరిగి సెక్రటేరియట్ రోడ్డు వైపు మళ్ళింది. అసలే అయోమయంగా అయిన బాలాజీరావు ఎదురుగా భూతంలో వస్తున్న మిలిటరీ ట్రక్కును చూసి కంగారు పడిపోయి సడన్ బ్రేక్ వేసి కారుని కుడిపక్కకి రాంగ్ సైడ్ తిప్పేశాడు. స్వర్ణ వైపు అప్పటికే ఊడి ఉన్న డోర్ బార్లా తెరుచుకుంది. విధి అనే రాక్షసి విసురుగా ఎగరేసిన బంతిలా స్వర్ణ శరీరం గాలిలోకి లేచినట్టుగా వెళ్ళి పేవ్మెంట్ మీద పడింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించుకోవడానికి మిలిటరీ ట్రక్ కూడా వేగంగా అదే వైపుకు తిరగడంతో కారు మీదకి సూటిగా వచ్చేసింది. మరుక్షణంలో ఆ ప్రదేశంలో అంతా ఆకాశం పెళపెళా విరిగిపడినట్లయిన శబ్దంతో పాటు పేవ్మెంట్ మీద పడిన స్వర్ణ అమ్మా అని పెట్టిన కేక కూడా కీచుగా కలిసిపోయింది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 8వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటానండి.